హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ జేమ్స్ గుంటి. ఈ వీడియో ఎవరిని కించపరిచేది కాదండి. ఈ వీడియో ఎవరినో తక్కువ చేసి చూపించేది కాదు. వాస్తవాలకి దగ్గరగా ఉండి చాలామంది మారుతారని చెప్పేసి చిన్న శాంపిల్ లాంటిది అనమాట. స్టార్ట్ చేద్దాం. హలో, చెప్పు సార్. పలానా ఆయన చనిపోయారండి. అయ్యో, అవునా? చాలా మంచి ఆయన, పాపం. కలిసినప్పుడల్లా మంచిగా మాట్లాడుతూ ఉంటారు. సరేలే, ఒక చిన్న మీటింగ్ ఉంది, చూసుకొని వస్తా. ఈలోపు అందరు జనాలు వచ్చేసరికి టైం పట్టింది కదా, ఆ టైంకల్లా వచ్చేస్తాలే. సర్లే, మీటింగ్ అయిపోయాక వస్తా. హలో, చెప్పు. మళ్ళీ ఏమైంది సార్? మన కార్కి ఎవరు డాష్ ఇచ్చాడు సార్. ఏంటి? మన కార్కి ఎవరు డాష్ ఇచ్చాడా? వస్తున్నాగు. మీటింగ్ గీటింగ్ మొత్తం క్యాన్సిల్. ఎక్కడికి పోతున్నాం మనం? ఏం జరుగుతుంది? మనుషులు చనిపోయినా, మనుషులకి ఏదేమన్నా అయినా కానీ, మనుషులు మాట్లాడుతున్నా కానీ వినిపించుకునే పొజిషన్లో లేవు. కానీ వస్తువులకి ఏమన్నా అయితే, మిషన్కి ఏమన్నా అయితే, మోటార్కి ఏమన్నా అయితే మాత్రం మన పనులన్నీ ఆపుకొని ఆపత్రయంగా చాలా ఉరుకులు పరుగులు పెడుతూ టెన్షన్ పడుతూ వెళ్తున్నాం. దేనికి? మనం వాడే కార్ అనేది మన లగ్జరీ. మనం కొనుక్కొని దాన్ని వాడుతున్నాం, కానీ అది మనల్ని కొనుక్కొని మనల్ని అది వాడడం లేదు. గుర్తుపెట్టుకోండి, కార్ అనేది ఒక వస్తువు మాత్రమే, ఒక మిషన్. ఇట్స్ జస్ట్ ఏ మిషన్, ఒక మోటార్ అంతే. ఆ మోటార్కి ఇంజన్ ఫిట్ చేసి ఒక బాక్స్ కట్టి దానికి ఒక చాసిస్ అని చెప్పేసి ఒక బాడీ అనే ఫ్రేమ్ కట్టి దానిలో 4 సీట్లు వేసి కూర్చోబెట్టేదే కార్, అంతే. దాన్ని మనిషి కంటే ఎక్కువ విలువిస్తున్నాం, దానికి మనిషి కంటే ఎక్కువ ఇది చూస్తున్నాం. దేనికి? నా కారు వర్షంలో తడుస్తుందా? వాంబో. నా కార్కి బురద అంటిందా? వాంబో. నా కార్కి ఎవరు డాష్ ఇచ్చాడా? వాంబో. మనం సమాజంలో ఉంటున్నాం. వాతావరణానికి అనుగుణంగా వర్షాలు పడతాయి, వాతావరణానికి అనుగుణంగా పిడుగులు కూడా పడతాయి. అంత మాత్రాన మన గుండె కొట్టుకుంటామా కార్ కోసం? కార్ అనేది వస్తువు మాత్రమే. చాలా చాలా గుర్తుపెట్టుకోండి. చాలా మంది దగ్గర ఈ విషయాన్ని అబ్జర్వ్ చేస్తున్నాను, అట్ ద సేమ్ టైం చూస్తున్నాను కూడా. కార్కి చాలా వాల్యూ ఇస్తున్నారు. మేము కన్నా కొడుకులాగా భావిస్తున్నాం, కన్నా కూతురులాగా భావిస్తున్నాం అని చెప్పేసి అంటారు. అవసరం లేదండి. దేనికి? ఒక వస్తువు. వస్తువు అనేది ఎప్పుడు రిపేర్ వస్తుందో. ఇంకొక విషయం ఏంటి? మా కార్ ఇంజిన్ పోయిందా? అప్పుడే. తిరిగిందే 50,000, తిరిగిందే 1,00,000 కిలోమీటర్లు, అప్పుడే ఇంజిన్ పోయిందా? ఏంటి? గేర్ బాక్స్ దగ్గర నుంచి ఆయిల్ లీక్ అవుతుందా? క్లచ్ ప్లేట్లు పోయినాయా? టైర్లు పోయినాయా? ఎందుకండి అంత ఆవేశపడుతున్నారు? పోతాయి. బండి అయిన తర్వాత, మిషన్ అయిన తర్వాత రన్నింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి అరిగే వస్తువులు తొందరగా పోతాయి. అట్ ద సేమ్ టైం ఆయిల్తో సర్క్యులేట్ అయ్యే వస్తువులు ఎప్పుడైనా కానివ్వండి ఆయిల్ సీల్ కొట్టేయచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. దానివల్ల వస్తువు అనేది పాడవుతుంది. అంత మాత్రాన టెన్షన్ పడిపోయి పానిక్ అయిపోయి అరిచి గొడవలు పెట్టుకొని ఎందుకు అంతైనా అవసరం లేదు. వస్తువుని వస్తువులా చూడండి, అంతే. వస్తువుని జాగ్రత్తగా చూసుకోండి. మనిషి కంటే గొప్పగా కాదు, మనిషిని గౌరవిద్దాం, వస్తువుని జాగ్రత్తగా చూద్దాం. కార్ ఇట్స్ జస్ట్ ఏ మిషన్, దట్స్ ఇట్. మన లగ్జరీ కోసం, మన ఎండలో తగలకుండా, మనం వర్షంలో తెరవకుండా, మనం సౌకర్యంగా వెళ్ళడం కోసం మనం డబ్బులు పెట్టి కొనుక్కునేటువంటి కార్, అంతే. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి చాలు. మనిషి కంటే గొప్పగా విలువ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే క్షమించండి. మీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదండి. ప్రజెంట్ జరుగుతున్నట్టు వాస్తవానికి తగ్గట్టుగా మాట్లాడుతున్నాను. కార్ ఈజ్ జస్ట్ ఏ మిషన్. గుర్తుపెట్టుకోండి. వస్తువుకి ఇచ్చే విలువ ఇవ్వండి, మనిషికి గొప్ప విలువ ఇవ్వండి. మళ్ళీ మళ్ళీ మనుషులు పుట్టరు. కార్ ఇది కాకపోతే ఇంకో కారు కొనుక్కోవచ్చు. వస్తువు మీదని చెప్పేసి మీరు హార్ట్ అటాక్ తెచ్చుకోవద్దు. మనిషికి ఏమైనా అయితే కొంచెం కన్సల్ట్ చూపించండి, మనిషికి ఏమైనా అయితే కొంచెం జాగ్రత్త పడండి. తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి, ఎవరు ఏమనుకోవద్దండి. ఇది ఎమోషనల్గా మాట్లాడని చెప్పేసి చాలా మంది అలాంటి విలువలు ఇస్తున్నారు, చాలా మంది ప్యానిక్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి ఈ వీడియో చేయడం జరిగింది. కార్ ఇట్స్ జస్ట్ ఏ మిషన్, దట్స్ ఇట్. మనిషికి విలువిద్దాం, వస్తువును జాగ్రత్తగా చూసుకుందాం. ఇదే స్లోగన్. మనిషికి విలువేయండి, వస్తువును జాగ్రత్తగా చూసుకోండి.